నమస్కారం అండి. నా పేరు బాలా త్రిపుర సుందరి. నేను బెంగళూరులో ఉంటాను. నేను డిఎఫ్ఐ ధన్వంతరి ఫౌండేషన్లో చాముండి అగ్రహారం ల్యాండ్లో 2015లో ఇన్వెస్ట్ చేశాను. 2015 నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ ఏమీ లేవు మాకు. గిరిప్రసాద్ శర్మ గారు ఈ గ్రూప్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇంతమంది ఉన్నారని మాకు అప్పుడు తెలిసింది. అప్పటి వరకు అసలు తెలియదు ఏం జరుగుతుంది ఏమిటి. ఆఫీస్కి రావడం, ఆయన సమాధానం లేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, అంతే. అంత అయోమయంగా ఉండింది పరిస్థితి మాకు అప్పుడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే అవుతుంది, ఒక 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 తాటి మీద ఉన్నాం అందరం, ఒక సొల్యూషన్ వస్తుంది అనే ఒక హోప్ అయితే మాకు వచ్చింది. ఇప్పుడు నేను ఇవాళ 2026 ఏప్రిల్ 9th ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. బెంగళూరు నుంచి నిన్న రాత్రి వచ్చాను. కోర్ట్ ఇది అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఇవాళ అయితే అక్కడ ఏమీ అవ్వలేదు, కానీ అక్కడి నుంచి గిరిప్రసాద్ శర్మ గారిని కలిసి ఆయనకి థ్యాంక్స్ చెప్తాము. మా అందరి తరఫున ఆయన మేము గుర్తొచ్చినప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆయన 24 గంటలు ఇది ఎలా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి మాకు గ్రూప్లో మెసేజ్ పెడుతూ ఇప్పుడు మోటివేట్ చేస్తూ ఆయన మెసేజ్ పెట్టడం, ఎప్పుడు ఈ పని మీదే ఉండటం. ఆయనకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదనుకోండి, కాకపోతే అంతకన్నా ఇంకేం చేయలేదు కాబట్టి వచ్చి ఆయనకి కలిసి వెడదామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ తులసివనము కాచిగూడలో ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్నపిల్లలు ఇంతకుముందు వచ్చాను, ఆడపిల్లలు ఎంత బుద్ధిగా ఎంత బాగున్నారు అసలు. ఇక్కడ చక్కగా వాళ్ళు బొట్టు పెట్టుకుని పూజ చేస్తూ సాయంత్రం పూట ఈ టైంకి భజన చేస్తున్నారు. నేను ఇప్పుడు మాట్లాడేది 6:30 అయింది. ఈ టైంకి అసురు సంధ్య వేళ ఎలా ఉండాలి ఆడపిల్లలు అలా ఉన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని భక్తి పాటలు పాడుతూ భజన చేసుకుంటూ ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు తులసివనం అని ఇక్కడ సాయంత్రం పారాయణం చేస్తారు. ఇక్కడే ఉండి పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, అట్లనే పిల్లలు కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవాళ హైకోర్టుకు పోయి వచ్చారు కదా. హైకోర్టులో యాక్చువల్గా ఏం డిస్కషన్ అయింది ఏదో చెప్పారు మీరు, ఏమన్నాడు కమలాకర్ శర్మ? అదే నాతో పాటు గీత అని ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ మాట్లాడితే మీరు గ్రూప్లో అందరూ కలిసి చాలా నన్ను తిట్టుకుంటున్నారు కదా, ఏమైంది నాకు అని అంటున్నాడు. ఏమైంది, నాకేమైంది, మీకేమొచ్చింది, నాకేమైంది అని చెప్పని అడుగుతున్నాడు. అంటే ఇప్పటికీ వాడికి పిసరంతా కూడా రియలైజేషన్, అయ్యో నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ వాళ్ళు అలా కనిపించట్లేదు. అవును, మీకు అనిపించలేదా? ఇప్పుడు 100 కోట్ల ఆసామి రోడ్లు తిరుగుకుంటూ తిట్లు తినిపించుకుంటూ హైకోర్టుకు ఇంకేం కావాలి అంతకంటే? ఎట్లయినా ఇవ్వాలి కాబట్టి రేపైతే శిక్ష పడుతుంది కదా. అవును, ఇప్పుడు కోర్టు వరకు వచ్చాడు వాడు. హాస్పిటల్లో కూర్చోవలసిన వాడు హోల్ డే కూర్చున్నాడు కోర్టులో, అక్కడ ఎండలో కూర్చున్నాడు. చాలా అది ఇంకా ముందు ఇంకా జరగాల్సింది జరుగుతుంది కూడా. అదే మాకైతే ఆ నమ్మకం ఉంది. మేము అదే దండం పెట్టుకుంటున్నాము. మా డబ్బులు మాకు రావడం కాదు, ఇంతమందిని క్షోభ పెట్టినందుకు వాడికి అయితే జరగాల్సింది ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు నిజమే గిరిప్రసాద్ 2024లో వచ్చాడు, బాగుంది. బట్ 5-6 ఏళ్ళ నుంచి అందరినీ తిప్పించాడు కదా, మరి దానికి ఎట్లా చూద్దాం మనం? అసలు వాడిని కనిపిస్తే ఆడవాళ్ళమైనా వాడిని నోటుకు వచ్చిన మాటలు తిడదామని అనిపిస్తుంది, కానీ మళ్ళా అది కోర్టు ఏరియా, ఇంకా పైగా వాడు ఆఫీస్కి వెళ్తే వాడిని తిడదామని వెళ్ళినా వాడు అసలు ఉండడు. వాడు ఇంకా ఏది అడిగినా వాడు మా ఆఫీస్కి రండి నేను అక్కడ మాట్లాడతానని చెప్పని అంటున్నాడు. వాడు బొంద మాట్లాడి సెటిల్ చేసేవాడు అయితే ఇన్ని తిట్లు ఎందుకు తిడతాడు? ఇప్పుడు గిరిప్రసాద్ ఒకడే కాదు కదా, అందరూ 10,000 పెట్టినోడు కూడా తిడుతున్నాడు కదా, మరి ఎందుకు సెటిల్ చేయలేకపోయాడు? మరి మాకు లేని గట్స్ గిరిప్రసాద్ గట్స్ ఉంది, మాకు గట్స్ లేవు. అయ్యో వాడి పాపాన్ని వాడైపోతామని అనుకున్నాం, కానీ అది కాదు. వాడికి వాడి ఏమిటి అవకాశం, వాడు ఇది చూపించేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఆయనే వచ్చారు, ఆయనను చూసుకుని మాకు ధైర్యం వచ్చింది. అది మటుకు నిజం. ఆయనను చూసుకుని మాకు ధైర్యం వచ్చింది. మేము లేకపోతే నా పరిస్థితి అసలు ఏమవుతుంది, ఎలా డబ్బులు పెట్టింది కొంచెమైనా, కొంచెం నాకు ఎక్కువే. ఇప్పుడు ఏంటంటే వస్తుంది, ఇప్పుడు కాదు, ఇవాళ రేపు కాదు, 2 నెలల్లో కాదు, ఈ సంవత్సరానికైనా ఖచ్చితంగా వస్తుంది నాకు అని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. అది కాకుండా ఇక్కడ పిల్లలు ఎంత దీన్ని బట్టి చూస్తుంటే, ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఆయన పద్ధతి ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడికి అందరూ వచ్చి చూడాలి ఒకసారి. ఇక్కడ పిల్లల్ని వీళ్ళని చూస్తే మన ఇంట్లో పిల్లలు కూడా లేరండి, ఎట్లా నా పిల్లలు కూడా లేరు, అంత చక్కగా ఉన్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎనీవే బెంగళూరు నుంచి వచ్చారు ధన్వంతరికి. ఇప్పుడు ఇన్ని రకాలైన నాకు ఏమైంది అంటే, ఒక డాక్టర్లను చెప్పుకునే వాళ్ళు అమ్మనాభూతులు తిట్లు తినిపించుకుంటూ
కోర్టులు ఎంబడి తిరుక్కుంటూ పోలీస్ స్టేషన్లు ఎంబడి ఇంకా అంతకంటే ఏం దౌర్భాగ్యం కావాలా? నాకేమైంది అంటే అదే నీకు అయింది. మేము చెప్తున్నది ఏంటంటే మేము కూడా అదే అంటున్నాం, నీకేమీ కాలేదు, రోడ్లు ఎంబడి తిరుగుతున్నావు, కోర్టులు ఎంబడి తిరుగుతున్నావు, అది నీ దౌర్భాగ్యం. ఏనాడన్నా ఒకరోజన్నా ఇన్వెస్టర్లని అరే కలిపి మాట్లాడదాం, కూర్చోబెడదాం, ఇంతవరకు ఏం మీటింగ్ లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. నిజాయితీ పడడానికి చెప్పుకుంటే అయిపోతుంది ఆ మాటలు. వాడికి అంత నిజాయితీ ఉండుంటే అందరిని ఒకసారి అందరి ఫోన్ నంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయి పిలిచి నేను ఇంతే ఇవ్వగలను, ఇప్పుడు నేను కొంచెం క్రైసిస్లో ఉన్నాను, ఇది సంగతి, కొంచెం మీ అందరు కోఆపరేషన్ కావాలి, మీరందరూ నేను ఇంత ఇస్తాను, మిగతా అది నెమ్మదిగా ఇస్తాను అనే ఒక మాట అందరికీ. అయితే ఇక్కడ మీరు గమనించాలి, నేను ఈ 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా కాబట్టి మీరు అన్న మాట రాశాడు కమలాకర్ శర్మ, రాయలేదని కాదు. అది ఎందుకు రాశాడంటే ఇది కరోనా క్రైసిస్లో ఉన్నాము, అది ఉన్నాము, కొంచెం నన్ను అండర్స్టాండ్ చేసుకోండి, కొంచెం ఇబ్బందులు నడుస్తున్నాయి అని రాసి బట్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అని 2023 వరకు కలెక్ట్ చేసుకున్నాడు. మరి దాన్ని ఎట్లా చూడాలి? నువ్వు 2018లో చాముండి అగ్రహారం అక్కడ ఆడి నుంచి ఆపేసినోడు, నువ్వు 2023 వరకు ఎందుకు కలెక్ట్ చేసావు? మరి ఈ తీసుకున్న డబ్బులు వడ్డీలో వాళ్ళకి చెల్లించో అసలు చెల్లించో కొంతమందినైనా పక్కగా చేసుకోవచ్చు కదా, కొంతమందికైనా సెటిల్ చేయొచ్చు కదా. గిరిప్రసాద్ తిడతాడు, ఇంకోటి తిడతాడు, వాడెవడో తిడతాడంటే ఎందుకు తిట్టారు? మరి పోనీ తిట్టనోళ్ళు కూడా ఉన్నారు కదా, సాధు జంతువులు చాలా ఉన్నాయి కదా, మరి వాళ్ళ పట్ల నీ యొక్క ఏంది పరిస్థితి? వాళ్ళకన్నా సమాధానం చెప్పాలి కదా. మరి ఎవరికి సెటిల్ చేశాడు చెప్పండి మీరు? కొంతమందికి సెటిల్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మాకు చేస్తారని నమ్మకం వచ్చేది. అసలు ఎవరికి చేయకుండా పోతే ఎవరికి చేయకుండా అసలు అక్కడ స్థలమే లేదు. ఇంకోటి చెప్పండి నాకు, ఇప్పుడు కమలాకర్ శర్మ ఒకడే కాదు, జయశ్రీనే కాదు, ఆ యావత్తు ఆ లేడీ డైరెక్టర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడైనా సరే అసలు ఎవడు నోరిప్పడం లేదంటే అందరూ కూడగట్టుకొని ఇంతమంది ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టడమే కదా అది. ఇది వాడు చాలా ప్రీ ప్లాన్డ్గా చేశాడు. వాడు అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు డెబెంచర్స్ కానీ ల్యాండ్ మీద కానీ వాడు అనుకున్నాడు అందరు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడంటే రిటైర్ అయ్యి లేకపోతే రిటైర్ అయ్యే వాళ్ళు ఆ బెనిఫిట్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కామ్ బయటపడేసరికి ఒక 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటికి వీళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతారు, ఎవ్వరూ రారు, వాళ్ళ పిల్లలేమో పట్టించుకోరు, అప్పుడు మనం చూద్దాంలే అని అనుకున్నాడు. కానీ గిరిప్రసాద్ అని ఆయన ఒక ఆయన వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, కానీ ఎనీవే వాడికి బెయిల్ క్యాన్సలేషనే కాదు, ఆ స్టే పిటిషన్ కూడా రద్దు అవుతుంది తప్పకుండా. ఇంకా 2 పిటిషన్లు కూడా ఇప్పుడే డిబెంచర్లది కూడా మనకు అంతా అయింది, కానీ ఒక కాపీ అవసరం ఉంది కమిషనర్ గారి దగ్గర, అది కూడా తెప్పించి తప్పకుండా డిబెంచర్ల అమౌంట్ కూడా కక్కిస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చి బెంగళూరు నుంచి వచ్చి కోర్టుకు వెళ్ళి పాపం ఇప్పుడే అలసిపోయి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. నా పని మీద వచ్చానండి, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఏ రకంగా సంబంధం లేకపోయినా పగలు రాత్రి మీరు కష్టపడుతున్నారు, నా పని మీద నేను వచ్చాను. అసలు రాకపోతే తప్పది, ఓకే, థ్యాంక్ యూ. నేను రాకపోతే తప్పది. థ్యాంక్ యూ.